పిల్లలతో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడు దాని అవుట్‌ఫిట్స్ కూడా ఎలా ఉన్నాయో చెప్పండి. డెకరేషన్ చేయడానికి మామూలుగా పాటలు పాడలేదండి బాబోయ్! అనిపించింది. లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హాయ్ అండి. ఇది మా చిట్టి తల్లి బర్త్‌డే వ్లాగు. బర్త్‌డే రోజు పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా మా బుడ్డదాని కోసం ఇంట్లోనే సేమియా పాయసం అయితే చేశాను. మా బుడ్డిది అయితే పడుకుంది. ఇంకా అమ్మ, చెల్లి ఏమో ఇంట్లో పనులన్నీ అయితే ఫినిష్ చేశారనమాట. అంటే ముగ్గురున్నాం కాబట్టి ఇంకా హాఫ్‌గా చేసేసాము. మా వారేమో డ్యూటీకైతే వెళ్లారు. ఈవినింగ్ కదా ఫంక్షన్ పార్టీ ఇంక ఇంట్లోనే ఉండి ఏం చేస్తానని చెప్పేసి డ్యూటీకైతే వెళ్ళిపోయారు. ఈవినింగ్ కదా పార్టీ అనేసి. ఇంకా బుడ్డిది కూడా తినదని చెప్పేసి సేమియా పాయసం అయితే చేశాను. పాయసం ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి దీపం అయితే పెట్టేశాను. ఇది మా బుడ్డదాని సెకండ్ బర్త్‌డే. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ అయితే వస్తుందనమాట. సో, మీ అందరూ కూడా బ్లెస్ చేసేయండి. సో, ఈ డ్రెస్ వచ్చేసి మార్నింగ్ అయితే వేశాననమాట. ఈవినింగ్ ఇంకో డ్రెస్ ఉందని చెప్పేసి. సో, ఈ డ్రెస్ ఎలా ఉందో కూడా చెప్పేసేయండి. హాయ్. హలో. హ్యాపీ బర్త్‌డే. హ్యాపీ బర్త్‌డే. హాయ్. హాయ్. సో, ఇంకిక్కడ ఇలా డ్రెసెస్ అయితే రెడీ చేసేసాము. రెడీ చేసిన తర్వాత అయితే మంచిగా కిసెస్ అయితే ఇచ్చేసింది. అండ్ బుడ్డదని హెయిర్ స్టైల్ ఎలా ఉందో కూడా చెప్పండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పింది. హ్యాపీ బర్త్‌డే చెప్తే థాంక్స్ అని చెప్పిందనమాట. సో, ఇంకా చింతలి క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అయితే ఆ రోజు ఫుల్ ఎంజాయ్ చేశాము. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకా డ్రెస్ ఎలా ఉందమ్మా అంటే సూపర్‌గా ఉందని చెప్పేసింది. ఇంకా మీ అందరికైతే ఫ్లయింగ్ కిస్ అయితే ఇచ్చేసిందనమాట. అండ్ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. కరెక్ట్‌గా అయితే డ్రెస్ సరిపోయిందనమాట. ఫిట్టింగ్ కానీ అలా ఏం లేకుండా లూజ్ ఏం లేకుండా అయితే చాలా బా అనిపించింది డ్రెస్సు. సో, ఇంకా ఇంట్లో అయితే పూజ చేసేసాను. ఇంక పూజ అయిపోయాక ముగ్గురిని రెడీ చేసి దేవుడికి దండం పెట్టుకో అమ్మా అంటే వచ్చి చూడండి ఎలా పెట్టుకుంటుందో. ఇంక ఇక్కడ నా సెల్ఫీ స్టిక్ అయితే ఇస్తే ఇంకా 2 ఫోటోస్ అయితే దిగిందనమాట. ఫోటోస్ దింపడానికి అయితే పెద్ద రిస్క్ అయిపోయిందండి అసలు. ఇంకా ఎలాగోలా ఫోటోస్ అయితే దిగింది. ఈ ఫోటోస్ తీయడానికైతే మస్తు ఏడిపిచ్చేసిందండి. సో, ఇంక అక్కడి నుంచి టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యామనమాట. ఇంకా టెంపుల్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్సే. పక్కనే శివాలయం ఉంది. సో, శివాలయంకైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడికొచ్చాక స్వామికి దండం పెట్టుకో అమ్మా అంటే పెట్టుకుంది. మంచిగా చదువుకో అంటే తనకొచ్చిన భాషలో అయితే చెప్పిందనమాట. సో, ఇంక ఇక్కడ దండం పెట్టేసుకున్నాము శివుడికి. ఇంకా పక్కనే గణపతి ఉంటే గణపతికి కూడా ఇలా స్వామికి దండం పెట్టుకుందనమాట. టెంపుల్‌లో ఉంటే అక్క వాళ్ళు ఫోన్ చేశారు. సో, ఇంటికొచ్చాక మాట్లాడదాంలే అని చెప్పేసి ఇంటికొచ్చాక అయితే మాట్లాడాము. తినొచ్చేసి మా తోడికోడలు వాళ్ళ పిల్ల షాన్విక అండి. వీళ్ళ అక్క చెల్లెలైతే మాట్లాడుకున్న తర్వాత ఇంకా పెద్దమ్మను కూతురు అయితే మాట్లాడుకున్నారు మంచిగా. ఇంకా తర్వాత అత్తయ్య కూడా మాట్లాడారనమాట. అత్తయ్యతో అయితే మంచిగా ముచ్చట్లయితే పెట్టుకుంది. దూరంగా ఉన్నారు కాబట్టి ఆ ప్రేమ అనేది వేరేగా ఉంటదనమాట పిల్లలకి. సో, ఇంకా అత్తయ్య ఇంకా బుడ్డితయ్య మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ కాల్ వచ్చేసి అక్కకైతే చేశాను. అక్కింకొచ్చేసి హ్యాపీ బర్త్‌డే వంశీ అంటే థ్యాంక్ యూ మీనమ్మ అని చెప్పింది. నెక్స్ట్ ఇంకా మా తమ్ముడికైతే ఇంకా కాన్ కాల్ అయితే కలిపాననమాట. అక్క, తమ్ముడు అండ్ ఇంకడొచ్చేసి ఇంట్లో అమ్మ, చెల్లితో ఇంకా అందరం మాట్లాడేసాం ఇద్దరితో. తమ్ముడొచ్చేసి కర్ణాటకలో అయితే జాబ్ చేస్తున్నాడు. సో, ఇంకా లాంగ్ రిలేషన్‌లో ఉన్నారు కాబట్టి మేనకోడలు కాబట్టి ఇంకా చాలా ఇదిమాట. సో, ఇంకా వీడియో కాల్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను బుడదాన్ని తీసుకొచ్చి నేను డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాననమాట. సో, ఇంకా అవన్నీ అయితే తీసి ఇక్కడ చూపిస్తున్నాను. సో, ఇది వ్లాగ్ ఏం కాదు కాబట్టి ఇంకా ఆ రోజొచ్చేసి బుధవారం అయింది. సో, ఇంక అందుకే సాంబారు అంటే బెండకాయ ఫ్రై అయితే చేసుకున్నాము. చింతల్లి ఫస్ట్ బర్త్‌డే అయితే అత్తయ్య వాళ్ళ దగ్గర చేసుకున్నామనమాట. చాలా బాగా జరిగింది. చాలామంది పిల్లలతో మాకున్న రిలేటివ్స్‌తో అయితే ధూమ్‌ధామ్‌గా చేసామనమాట. సో, ఆ వీడియోస్ అయితే కొన్ని అటాచ్ చేస్తున్నాననమాట ఇక్కడ. సో, ఇంకా 2 స్టెప్స్ అయితే కేక్ తెప్పించి మొత్తం బటర్‌ఫ్లై థీమ్ డెకరేషన్ అయితే చేపిచ్చేసాను కేక్‌కి. అంటే బుడ్డదానికి కొంచెం అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కొంచెం డల్‌గా ఉంది కానీ అత్తయ్య వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి సో, ఇంక అత్తయ్య వాళ్ళ చేత్తో అయితే కేక్ కటింగ్ అయితే చేపిచ్చాము. ఇంకా అప్పుడు బ్యానర్స్ కూడా ఏపిచ్చామనమాట. హ్యాపీ బర్త్‌డే వంశిక శ్రీ టర్న్ 1 అని చెప్పేసి కొన్ని చింతల్లి ఫొటోస్ కూడా అయితే అటాచ్ చేసి ఏపిచ్చాము. అండ్ ఇంకా మంత్లీ కూడా నేను బర్త్‌డేస్ అయితే చేశాననమాట. అవన్నీ అయితే ఇలా చిన్న ప్యానెల్‌లా కట్టించి అయితే పెట్టాము. నేను ఆ డెకరేషన్ వీడియో కూడా ఇందులో అయితే యాడ్ చేస్తాను. ఇలా ఫస్ట్ మంత్ నుంచి 12 మంత్స్ వరకు ఏమైతే చేసాం బర్త్‌డేస్ అని చెప్పేసి ఇలా అయితే యాడ్ చేసి అయితే ఏపిచ్చామనమాట. ఇంకా అయిపోయిన తర్వాత కొన్ని ఫోటో సెక్షన్ అయితే తీసేసుకున్నాము. అండ్ డెకర్ కూడా చాలా బాగా అనిపించిందండి. మా ఊరి వాళ్ళే చేశారనమాట. చాలా బాగా చేశారు. ఇంకా ఫ్యామిలీస్‌తో, ఫ్రెండ్స్‌తో అయితే చాలా వరకు అయితే ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇంకా కొన్ని ఫొటోస్ వచ్చినాయి కానీ పెన్ డ్రైవ్‌లో ఉండిపోయినాయి. ఇంకా గ్రూప్ ఫొటోస్ కూడా దిగేసిన తర్వాత పిల్లలతో కూడా మంచిగా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇంకా అప్పుడు అమ్మ అయితే పొట్లంగా అయితే కుట్టించింది. సో, ఇంకా అదైతే వేసామనమాట సెకండ్ అవుట్‌ఫిట్. అది వేసాక ఇంకా న్యూ లుక్ వచ్చి చాలా బాగా అనిపించింది.
ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. బర్త్‌డే డెకరేషన్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ బర్త్‌డేది. ఇంకా మధ్యాహ్నం పూటలో అయితే మంచిగా ఇలా కొన్ని డ్రెసెస్ అయితే వేసామన్నమాట. ఇంకా నేను కొన్ని బ్యానర్స్ అయితే ఏపిచ్చి డెకర్ చేపిచ్చామని చెప్పాం కదా అండి. సో, డెకరేషన్ అయితే ఫస్ట్ బర్త్‌డేకి ఇలా అయితే చేపిచ్చాము ఇంటికాడ. ఇంటికాడ అయితే మాకు ఓపెన్ ప్లేస్ అయితే ఉంటది. సో, ఓపెన్ ప్లేస్‌లో అయితే డెకర్ అయితే చేయించుకొని ఇంకా అక్కడే భోజనాలు కూడా పెట్టేసుకున్నాము అప్పుడు. ఒక 300 మెంబర్స్ దాకా పెట్టుకున్నాము. అండ్ డెకర్ వచ్చేసి లాస్ట్‌లో క్యాప్చర్ చేశాననమాట. సో, అందుకే ఇలా ఉంది. ఇంకా వీటికైతే ఇలా లైటింగ్ కూడా సెట్ చేసి అయితే బాగా అయితే ప్రెజెంట్ చేశారనమాట. డెకర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అండ్ చాలా బాగా యూనిక్‌గా చేశారనమాట. చుట్టూ ఇలా డెకర్ అంతా చేసి లైటింగ్స్ అయితే మావేనండి. ఓన్ లైటింగ్ అనమాట. సో, ఇంకా ఫస్ట్ ఇయర్ అంత గ్రాండ్‌గా చేసాం కదా అని చెప్పేసి సెకండ్ ఇయర్ వచ్చేసి చాలా సింపుల్‌గా అయితే పెట్టుకున్నాం అనమాట. అది హైదరాబాద్‌లో అయితే చేసుకున్నాము. సో, ఈవినింగ్ వచ్చేసి ఇంకా 4:30 అయ్యింది. ఇంకా ఇంట్లోనే డెకర్ చేసుకుందాం అని చెప్పి సింపుల్‌గా ఇంకా నేను, చెల్లి అయితే బెలూన్స్ అయితే ఇక్కడ ఊదుతున్నాం అనమాట. ఇంకా మా బుడ్డదొచ్చేసి నేను కూడా హెల్ప్ చేస్తాను మమ్మీ అన్నట్టుగా వచ్చి బెలూన్స్ అన్నీ ఊదుతుంటే దాన్నయితే పగలగొడుతుంది. ఇంకా కొన్ని బెలూన్స్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా డెకర్ ఐటమ్స్ కూడా అన్నీ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ నేను, చెల్లి అయితే ఇలా బెలూన్స్ అన్నీ ఊదేసి డెకర్‌కి అయితే సిద్ధం చేస్తున్నాము. ఎందుకంటే మినిమం 6 లోపల అయిపోవాలి కాబట్టి. ఇంకా 6 కల్లా అయిపోతే మనం రెడీ అయ్యి ఇంకా బుడ్డదాన్ని రెడీ చేసేపటికి 7:30 అయిద్దనమాట. ఇంకా పిల్లలందరూ వచ్చేస్తే అసలు ఇంకా ఆగదండి. సో, అందుకే ఇంకా తొందరగా అయితే కంగారు పడుతూ డెకర్ అయితే చేస్తున్నాము. మేము మా డెకరేషన్ పనిలో ఉంటే చింతలు చూడండి ఎలా కూర్చుని అలా చూస్తున్నా బెలూన్స్ అన్ని ఎప్పుడు పగలగొట్టాలా అని చెప్పేసి అయితే చూస్తుందనమాట. అంటే తనకి ఏంటో అర్థం కాలేదు. బర్త్‌డేనే అర్థమైంది కానీ ఈ బెలూన్స్ ఏంటి ఇవన్నీ ఏంటి కొత్తగా ఉన్నాయి ఇంట్లో అని చెప్పి అలాగే చూస్తుంది. సో, ఇంకా అంతా డెకర్ చేసాం కదా అని చెప్పేసి బెలూన్స్ మధ్యలో కూర్చోబెట్టి కొన్ని ఫొటోస్ అయితే తీసామన్నమాట. వాటికైతే బాగానే కోఆపరేట్ చేసిందండి. ఏమనుకుందో ఏమో కానీ. సో, ఇంకా బెలూన్స్‌కి అయితే నేను చిన్న డాట్ లాగా ఉంటాయి కదా అండి. సో, అవైతే తీసుకున్నాను. అవైతే బెలూన్స్ ఇలా మనం ఊదగానే ఇందులో పెట్టి కొంచెం అక్కడ బిగ్ అండ్ స్మాల్ హోల్స్ అయితే ఉంటాయి. స్మాల్ హోల్స్‌లో పెట్టి టైట్‌గా స్టిప్ చేస్తే బయటికి రావన్నమాట. సో, ఇలా నేను యూట్యూబ్‌లో చూసి అయితే ఒక వీడియో ట్రై చేస్తే సెట్ అయ్యిందండి. ఇది పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. ఇంకా సో, బయట డెకర్ వాళ్ళని పిలవకుండా మనం ఇంట్లో అయితే చేసుకోవచ్చు అనిపించింది. సో, అది ఇందాక చూపించిందయితే ఇలా అయితే సెట్ చేసేసాము. ఇంకా బుడతానికి వచ్చినవి 2 స్టార్స్ అండ్ ఒక 1 ఫూట్ అయితే వచ్చిందనమాట. ఆ ఫూట్ మీద కూడా ఇట్స్ ఏ గాల్ అని చెప్పేసి ఉంది. అవి ఊదడానికైతే పెద్ద టాస్క్ అయిందండి అసలు. అది స్ట్రాతో ఊదాలంట. నాకు ఆ స్ట్రాతో ఊదాలని తెలియక నేను ఊది అయితే నాకైతే మామూలుగా లేదండి. ఇంకా స్ట్రెయిన్ అవ్వడం ఎందుకని చెప్పేసి బయటకెళ్ళి అయితే అప్పటికప్పటికి ట్రూ స్ట్రాస్ అయితే కొనుక్కొచ్చి ఇంకా అలా అయితే ఊదితే అప్పుడు పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. సో, మీలో ఎవరికన్నా ఇలా తెలియపోతే గనక ఇవి ఉంటే స్ట్రా అయితే తీసుకొచ్చి ఊదితే వెంటనే అయితే ఇది వచ్చేసిందనమాట. ఇంకా ఈవినింగ్ 5:30 అయ్యేపాటికి మా చిన్నోడు స్కూల్ నుంచి అయితే వచ్చాడంట అండి. ఇంకా వంశీ చెల్లికి ఫోన్ చేయండి అని చెప్పేసి అడిగితే మా అక్క ఫోన్ చేసింది. ఇంకా అన్నయ్యను, చెల్లి అయితే చాలా బాగా మాట్లాడుకున్నారనమాట. అది మా చిన్నోడంటే మాకు చాలా ఇష్టం అండి. సో, ఇంకా చాలా బాగా అనిపించింది ఆ రోజు అలా ఫోన్ చేసి మాట్లాడేసరికి. ఇంకా మా చిన్నోడు ఫోన్ ఇంకా అయిపోగానే మేము ఇక్కడ డెకరేషన్‌కి అయితే చేసేస్తున్నాము. ఇలా బయట నుంచి అయితే నేను కాంబో ప్యాక్ అయితే కొనుక్కొచ్చాననమాట. కాంబో ప్యాక్‌లో అయితే బర్త్‌డే ఐటెమ్స్ అన్నీ వచ్చినాయి. సో, ఇంకా ఐటెమ్స్ అన్నీ అయితే స్టిక్ చేద్దాము అని చెప్పేసి 2 ఇన్ 1 ప్లాస్టర్ అయితే వేసి ఫస్ట్ అతికిస్తున్నాను. సో, ఇంక ఇలా 2 సెట్స్ అయితే వచ్చినాయి. 2 సెట్స్ పెట్టేసిన తర్వాత మనం బెలూన్స్ అన్నీ ఇందాకే ఊది రెడీగా పెట్టుకున్నాం కదా! అవైతే నేను ఆర్చ్‌లాగా పెడదాం అనుకున్నా గానీ అవైతే కుదరలేదు. సో, ఇంకా పైనైతే అటాచ్ చేసేసాను సింపుల్‌గా. ఈ అటాచ్ చేయడానికి కూడా చాలా తిప్పలు పడ్డాను. ఇన్ని 2 ఇన్ 1 ప్లాస్టర్ వేసాను ఆ బెలూన్స్‌కి అయితే బ్యాక్ సైడ్. ఇంకా ఫైనల్లీ అయితే అలా సెట్ అయింది. ఇంకా స్టార్స్‌ని కూడా ఇంకా స్టిచ్ చేద్దామని చెప్పేసి స్టార్స్ కూడా పెట్టి స్టిచ్ చేసేసాను. అండ్ ఇక్కడ అమ్మ నేను చేస్తుంటే చెల్లి వీడియో తీస్తుంది. ఒకవేళ నేను చెల్లి చేస్తుంటే అమ్మ అయితే వీడియో తీస్తుందనమాట. ఎలాగోలా అలా అయితే పెట్టుకుని ఇంక ఇక్కడ హ్యాపీ బర్త్డే అయితే నేను సెట్ చేస్తున్నాను. ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే సెట్ చేసి మా బర్త్డే చూడండి ఎంతలాగా చూసి మొత్తం పిసిగేసింది ఒక్కసారిగా. మళ్ళా ఓకే అని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం అయితే పెడుతున్నాను అనమాట. డెకోర్ అంతా అయిపోయింది. ఫైనల్లీ ఇలా అయితే రెడీ అయ్యానండి బుడ్డదాని బర్త్డే కోసం. ఈ శారీ వచ్చేసి నా పెళ్లి చీర అండి. సో, అదైతే ఇప్పుడు కట్టాను అప్పటి నుంచి మళ్ళా. సో, నా లక్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. శారీ అయితే చాలా బాగా వచ్చిందని అయితే నాకు అనిపించింది అనమాట. సో, బర్త్డే డెకార్ కూడా వెనకాల ఫుల్ఫిల్గా మొత్తం సెట్ చేసేసాము. సో, ఇంకా నా శారీ కూడా అయిపోయిన తర్వాత చింతల్ని కూడా రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా అలా చూస్తుంటే సర్లే ఫస్ట్ కొన్ని ఫొటోస్ దిగేద్దాము తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసాను ముందు. మళ్ళీ మొత్తం పోయిద్ది కదండి. సో, అందుకు
సో, ఇంకా సెకండ్ అవుట్‌ఫిట్ వచ్చేసి అమ్మ చింతలకైతే పొట్లంగా కుట్టించుకొని తీసుకొచ్చిందనమాట ఊరు నుంచి. ఇంకా అదైతే వేద్దామని ఫిక్స్ అయిపోయాము. సో, ఇంకా చింతలకేసాక ఈ అవుట్‌ఫిట్ అయితే ఇలా ఉందండి. అవుట్‌ఫిట్‌కి అందం వచ్చిందా? లేకపోతే ఇది ఏసాక చింతలకి అందం వచ్చిందా? మొత్తం చూసి కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నా డెకర్ అయితే ఫైనల్లీ ఇలా అయితే ఉందండి. ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ ఈ కేక్ వచ్చేసి 1 కేజీ కేక్ అయితే తెప్పించామన్నమాట. అది రెడ్ వెల్వెట్ కేక్ అండి. సూపర్ టేస్ట్ ఉంది ఆ కేక్ వచ్చేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ కేక్ బాక్స్ అయితే ఓపెన్ చేసి సెట్ చేస్తున్నాను. 7:30 అయిపోయిందనమాట అప్పుడే. ఇంకా పిల్లలందరూ వచ్చేసారు. సో, ఇంకా వాళ్ళు వచ్చాక అప్పటికప్పుడు హడావిడిగా ఎందుకని చెప్పేసి ముందే అయితే తీసి బయట పెడుతున్నాను. కూల్ కేక్ అండి ఇది. అరౌండ్ ఇది వచ్చేసి మాకు ఇక్కడ కేక్ బేకరీ అని చెప్పేసి పక్కన ఉంటుంది ఫ్యాక్టరీ. సో, అందులో అయితే తీసుకొచ్చాము. 400కి వచ్చిందండి కేజీ కేక్ రెడ్ వెల్వెట్. సో, దాని మీద ఇలా చాక్లెట్స్ కూడా అయితే పెట్టించారనమాట. చూడడానికి లుక్ యూనిక్‌గా ఉంది. ఇంకా వాళ్ళే హ్యాపీ బర్త్‌డే అని ఇస్తారు కదా! సో, అదైతే తీసుకొచ్చి ఇంక పెట్టాము. క్రాకర్స్ కానీ అలాంటివి ఏం తెప్పించలేదండి. ఎందుకని చెప్పేసి ఇంకా క్యాప్స్ అయితే తీసుకొచ్చాము. ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్ అవన్నీ కామన్ కదా! ఇంకా క్యాప్స్ అయితే తెప్పించాం కదండీ! ఇదైతే చింతల కోసం తీసుకున్నాను. ఇంకా పిల్లలందరికీ అయితే వేరే క్యాప్స్ అయితే తీసుకున్నాననమాట. ఇంకా ఫస్ట్ వచ్చేసి పిల్లలందరికీ క్యాప్స్ అయితే ఇచ్చేసి ముందు డెకార్ దగ్గర అయితే చిన్నగా వీడియోస్ అయితే తీపిచ్చాను. అండ్ ఇంకా కొంతమంది పిల్లలు అయితే రాలేదనమాట ఆ రోజు. సో, ఇంకా వచ్చిన వాళ్ళతోనైతే ఇంకా సింపుల్‌గా అయితే చేసేసుకున్నాము. చింతలకి క్యాప్ పెడుతుంటే వద్దనేసిందనమాట ఫస్ట్. తర్వాత ఇంకెలాగోలా బతిమాలితే సరే అని చెప్పేసి క్యాప్ అయితే పెట్టించుకుంది. అది కూడా వాళ్ళ అభి అన్నయ్య, జున్ను అన్నయ్య పెట్టుకున్నారని చెప్పేసి అయితే పెట్టుకుందనమాట క్యాప్స్ కూడా. సో, ఇంక పిల్లలందరిని అయితే లోపలికైతే పిలిపించి కూర్చోబెట్టేసామనమాట. వాళ్ళకి క్యాప్స్ ఇస్తే వాళ్ళు కూడా కొంతమంది పెట్టుకున్నారు, కొంతమంది పెట్టుకోలేదు. ఇంకా చింతలకి కూడా క్యాప్ అయితే సెట్ చేస్తున్నాననమాట ఎలాగోలా. బట్ బాగానే పెట్టించుకుందండి. ఎంతైనా బర్త్‌డే అంటేనే ఫస్ట్ క్యాప్ గుర్తొచ్చిద్ది కదా అందరికీ. సో, క్యాప్ కూడా అయితే ఇంకా ఫుల్‌ఫిల్‌గా అయితే పెట్టుకుందనమాట. ఇంకా క్యాప్ పెట్టేసుకున్న తర్వాత కూడా ఇంకా కూర్చోబెట్టేసి అయితే కేక్ కటింగ్ కోసం అయితే కూర్చున్నాము. ఇంకా మా వారైతే రాలేదనమాట. ఒక 2 మినిట్స్‌లో వస్తానని చెప్పేసి అన్నారు. సో, ముందైతే రెడీ చేసి కూర్చోబెట్టేసరికి మా కింద ఆంటీ అండ్ మా అమ్మ, మా చెల్లెలందరూ అయితే నించున్నారనమాట. ఇంకా కేక్ కటింగ్ కోసం రెడీగా ఉన్నాము అందరము. ఎందుకంటే అప్పటికి మా బుడ్డదానికి ఇంకా నిద్రొచ్చేస్తుంది. సో, ఇంకా బాబీ, మా ఇంటి పక్కన అక్క వాళ్ళ పిల్లలు అయితే వచ్చారనమాట. మా బుడ్డదాన్ని ఆ రోజు అసలు ఇన్ని మాటలు చెప్పైతే అలా 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 కూర్చోబెట్టాము. ఇంకా ఫైనల్లీ ఇంకా కొన్ని బెలూన్స్ ఇస్తే ఇంకా బెలూన్స్‌తో అయితే కాసేపు ఆడుకుంది మంచిగా. సో, ఇలా ఆడుకుంటుంది అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే తీసాము. ఏదో వచ్చినట్టుకైతే కొన్ని ఫొటోస్ అయితే వచ్చాయి. పిల్లలందరూ కూడా క్యాప్స్ పెట్టేసుకొని అయితే నుంచున్నారనమాట. ఇలా చిన్నపిల్లలు భలే క్యాప్స్ పెట్టుకుంటే ముద్దుగా ఉన్నారు. ఇంక ఇక్కడ ఫోటో షూట్ కోసం అయితే చిన్న ఏర్పాటు చేసాము. బట్ అంతగా నాకైతే ఫొటోస్ వచ్చినాయి కానీ అంత అలా రాలేదనమాట. సో, ఇక్కడ జున్ను చూడండండి. బుడ్డదాన్ని ఫోటోస్ దింపడానికి కోసం ఇన్ని కష్టాలు పడుతుండే పాపం. ఇంకా జున్ను, జున్ను అని పిలిచింది మా బుడ్డది. ఇంకా పాప వస్తే ఆ పాపతో అయితే మా బుడ్డది చాలా బాగా ఆడుకుంది ఆ రోజు. సింపుల్‌గా చేసుకున్నా చాలా బాగా అనిపించిందండి. హ్యాపీగా ఉందనమాట. గ్రాండ్‌గా చేసుకుంటేనే బర్త్‌డేస్ కాదు కదండీ! ఇలా సింపుల్‌గా చేసుకున్నా మంచిగా అనిపిస్తాయి. ఇంకా మా అమ్మ కూడా అయితే ఇంక చూడండి మా అమ్మ బర్త్‌డే లాగా అయితే నుంచుంది ఇక్కడ. ఇంకా చింతలలో ఉండగానే కొన్ని ఫొటోస్ అయితే దిగేసిందనమాట అమ్మతో. ఇంకా డెకర్ అంతా అయిపోయాకైతే బుడదనే సెట్ చేసి ఇంకా మా వారైతే వచ్చారు. ఇక్కడ ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. వీడియో నేను హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మంచి ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళ డాడీకి అయితే పెట్టేసింది. ఇంకా నెక్స్ట్ అయితే వాళ్ళ డాడీ కూడా అయితే పుట్టదానికి పెట్టేశారనమాట. అమ్మ వెనకాల బెలూన్స్లో కొన్ని ఫ్లవర్స్ అయితే వేసింది. బట్ కేక్ కటింగ్ అయిపోయింది అప్పటికి. సో, ఇంకా మళ్ళీ మా వారికి పెట్టేసిన తర్వాత మా వారే మమ్మీకి పెట్టలేదుగా అంటే మళ్ళీ కట్ చేసి నాకైతే పెడుతుందనమాట. సో క్యూట్ కదా! ఇంకా అలా పెట్టేశాక మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం ఇక్కడే. ఇంకా బుడదానికి కూడా అక్షంతలు అయితే వేసి ఆశీర్వదించేసాము. నెక్స్ట్ అయితే ఇంకా అమ్మ వాళ్ళు వచ్చి కేక్ కటింగ్ అయితే చేపిస్తారనమాట. కేక్ మళ్ళీ నేను పెట్టనేమో అని చెప్పేసి అప్పుడే కట్ చేసేసి అప్పుడే అయితే కొంచెం తినేసిందనమాట చింతల్లి. ఎందుకంటే కూలింగ్ కేక్ కదా అండి, మళ్ళీ పిల్లలకి జలుబులు చేస్తాయి అని చెప్పేసి నేనైతే పెట్టను అనమాట మళ్ళీ. సో, ఇంక పెట్టనని చెప్పేసి కోపం వచ్చింది. చూడండి కేక్‌ని ఎలా కేక్ కోసినట్లేదు కదా! కేక్ మర్డర్ చేసినట్టుంది కదా ఇక్కడ. సో, అయినా సరే క్యూట్‌గా ఉందని చెప్పేసి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. దీనైతే వీడియోని ఎక్కడ కట్ చేయలేదండి నేను. ఇంకా వచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు కదా అండి, ఈ బాబు వాళ్ళు అయితే కనుక చింతలకి డైరీ మిల్క్ అయితే ఇచ్చారనమాట. తీసుకోమంటే తీసుకోనని చెప్పేసింది. మళ్ళీ నేను ఎక్కడ చాక్లెట్ తీసుకుంటాను అని చెప్పేసి ఇంకా ఫైనల్లీ తర్వాత అయితే తీసుకుందనమాట. ఈ బుడ్డోడు ఇవ్వడానికి భయపడుతుంటే ఇంకా మా వారి వచ్చి అయితే ఇప్పించారు. సో, ఎలాగోలా అయితే తీసుకుందనమాట.
ఇంకా నెక్స్ట్ అయితే వచ్చి అమ్మ కేక్ అయితే తినిపించి కొన్ని అక్షింతలు అయితే వేసేసి నుంచుంటే బుడ్డది కూడా అమ్మ కేక్ కట్ చేసి మళ్ళీ పెట్టిందనమాట. వీళ్ళిద్దరు బాండింగ్ అయితే సూపర్గా ఉంటుంది, ఇద్దరిది ఒకేలాగా అనమాట. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది, అక్షింతలు కూడా వేసేసింది అనమాట అమ్మ. ఇంకా తర్వాత ఆంటీ వాళ్ళు అయితే వేశారు కింద. ఆంటీ అంకుల్ అయితే రాలేదు, ఆంటీ అయితే వచ్చి బుడ్డదానికి అక్షింతలు వేసేసి ఫస్ట్ కేక్ అయితే తినిపించినది ఆంటీ. తర్వాత మళ్ళీ మేము చెప్తే సరే పెడతామని చెప్పేసి కేక్ అయితే పెట్టింది. ఇంకా కేక్ అలా పెట్టిన తర్వాత ఆంటీని కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఆంటీ సెక్షన్ అయిపోయిన తర్వాత కింద అక్క వాళ్ళు ఉంటారనమాట, అక్క పిల్లల్ని అయితే తీసుకొచ్చింది. ఇంకా అక్క కూడా అక్షింతలు వేసి బుడ్డదాన్ని అయితే ఆశీర్వదించింది. నెక్స్ట్ ఇంకా వాళ్ళ పిల్లలకి నీకు ఈ బాబాయ్ అండి చాక్లెట్ వీళ్ళే అనమాట, బుడ్డదానికి చాక్లెట్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. వాళ్ళు అయిపోయాక బాబాయ్ అయితే వచ్చి సేమ్ మళ్ళీ కేక్ అయితే యాజ్ యూజువల్గా తినిపించేశాడనమాట. మా బుడ్డదాన్ని ఇక్కడ సింగిల్గా అయితే నుంచో పెట్టాము ఈ లోపు. నెక్స్ట్ అయితే మా సిస్టర్ కూడా వచ్చి కేక్ అయితే పెట్టింది. ఈ కేక్ తినిపించడానికి ఎక్కడ మేము కేక్ వద్దంటామో అని చెప్పేసి ముందే భయపడైతే అక్కడి నుంచి రానంటే రానందండి అసలు. ఇంకా నెక్స్ట్ మెయిన్ అండి వీళ్ళైతే జున్ను అభి అనమాట. బుడ్డదానికి చాలా ఇష్టం వీళ్ళంటే, వీళ్ళకి కూడా సేమ్ అలాగే చింతలు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా జున్ను వచ్చేసి ఫస్ట్ అక్షింతలు వేసి అయితే కేక్ తినిపించేశాడు. నెక్స్ట్ అభి అయితే కూడా అంతే. ఇంకా వాళ్ళైతే గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. మేము ఎక్కువగా వీళ్ళింట్లోనే ఉంటామండి, అంటే పిల్లలు బాగా ఆడుకుంటారని చెప్పేసి సంధ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామన్నమాట. ఇంకా సంధ్య అయితే ఆ రోజు రాలేదు, ఇంకా పిల్లలు అయితే వచ్చారనమాట. ఇంకా అవి కూడా సేమ్ అక్షంతలు వేసేసి ఇది అయితే తినిపించాడు. ఇంకా నెక్స్ట్ గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా గిఫ్ట్ కూడా అయితే ఇచ్చేసాడనమాట. ఆ గిఫ్ట్ కూడా నేను లాస్ట్లో ఏమి ఇచ్చారో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. అండ్ వీళ్ళు ముగ్గురు అయితే బాగా ఆడుకుంటారండి, బాగా ఉంటారు. థ్యాంక్ యూ. ఇంకా నేను కూడా ఊరికనే కేక్ అలా పట్టించుకుని నేనే కేక్ కోపించినట్టయితే కేక్ కోపిస్తున్నాను అనమాట. మా చింతలు రియాక్షన్ చేస్తారు ఎలా చూస్తుందో ఇంకా గిఫ్ట్ ఇచ్చేసాక అభి వాళ్ళతో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. ఇవే కదా మెమరబుల్ అండి. ఇంకా లాస్ట్లో మా వారైతే ఇంకా కేక్ కట్ చేసి ఇంకా డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తున్నారనమాట. మళ్ళీ మేము కూడా గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము. కేక్ డిస్ట్రిబ్యూషన్కి అయితే కొన్ని పేపర్ ప్లేట్స్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఆ పేపర్ ప్లేట్స్లో వచ్చేసి కేక్, చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ అండ్ సమోసాలు అయితే ఇద్దామనుకున్నాము. సో వాటి కోసం అయితే ఇంకా నేను ప్లేట్స్ అన్నీ వేసి అందులో అయితే ఇంకా సపరేట్ చేసి అయితే పెడుతున్నారనమాట. నేనైతే చాక్లెట్స్, ఆయన అయితే కేక్ అయితే కట్ చేసి పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి బుడ్డదాంతో కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. నేను బుడ్డది అండ్ మా వారు అండ్ మా ఫ్యామిలీ వరకు అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఈయన కేక్ కట్ చేసిన బుడ్డది చూడండి, తన బర్త్డేకి తనే పంచిద్దంటే ఇంకా ప్లేట్స్ అన్ని వేసి అయితే ఇంకా అలా పంచి పెడుతుంది అనమాట. ఇంకా మేము బుడ్డదానికి కేక్ పెట్టలేదంట అండి. చూడండి మా చింతల బుడ్డదాన్ని ఎలా తీసుకొస్తుందో కేక్ పెట్టించుకో అని చెప్పేసి ప్లేట్స్లో. మేము ఆల్రెడీ పెట్టామన్నమాట, అంటే తింది పేపర్ ఖాళీగా ఉంది కదా, సో ఎంటీ ఉండే పాటికి పెట్టలేదని చెప్పేసి పెట్టించుకో అని చెప్తుంది. సో ఇంక మేమైతే పెట్టేసి అందరికైతే ఇచ్చేసామన్నమాట ఫైనల్లీ. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా కొన్ని ఫొటోస్, వీడియోస్ అండ్ అలాగే తీసుకున్నాము. ఇంకా ఆంటీకి కూడా ఇచ్చేసామండి, అంకుల్ రాళ్ళని చెప్పేసి కిందకైతే తీసుకెళ్లారనమాట ఆంటీ. ఇంకా జున్ను వాళ్ళు గిఫ్ట్ అయితే ఇచ్చారు కదండి, అభి జున్ను, ఇంకా అదైతే ఓపెన్ చేస్తున్నారు మా వారు ఇక్కడ. ఇది వచ్చేసి పోల్లాగా ఉండి పోల్కైతే రింగ్స్ వేస్తారు కదా, సో అదైతే తీసుకున్నారు. అదైతే చాలా మంచిదండి ఇది, ఎందుకంటే కలర్ ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా అంటే తిను బయట ఇంకా టీవీ కానీ ఫోన్ కానీ చూడకుండా ఇలాంటి గేమ్స్ అయితే బాగా ఆడుతుంది. సో దీనికి ఇలా స్టాండ్ లాగా వచ్చిందనమాట. ఆ స్టాండ్కి ఒక హ్యాండ్ అయితే ఇచ్చారనమాట, అందులో మనం రింగ్స్ వేసేలాగా అయితే వచ్చింది. చాలా మంచి గిఫ్ట్ అండి, చాలా బాగా అనిపించింది అనమాట. దీంతో అయితే మా చింతలు ఎంత మంచిగా ఆడుకుంటుందో అసలు. సో ఇంకా వాళ్ళ తరఫున మా చింతల తరఫున అయితే థ్యాంక్స్ చెప్తున్నాను అభికి, జున్నుకి. అండ్ ఇలా అయితే ఇంకా క్యూట్గా చాలాసేపు అయితే ఆడుకుందనమాట దాంతో. సో ఇంకా చాలాసేపు అయితే ఇలా ఆడుకున్న తర్వాత ఇంకా ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది అనమాట ఫంక్షన్. సో ఇదండి ఫంక్షన్ అయితే ఇలా జరిగింది. మా బుడ్డది సెకండ్ బర్త్డే అనమాట, ఇలా జరిగింది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మా అవుట్ఫిట్స్, బుడ్డని అవుట్ఫిట్ ఎలా ఉందో కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. మా బుడ్డనికి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి మంచిగా. అండ్ ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఇస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.